భారత జాతీయ గీతం 'వందేమాతరం' 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల గురించి తెలుసుకుందాం. ఈ గీతాన్ని బంకించంద్ర చటర్జీ గారు 1875 సంవత్సరం నవంబర్ 7వ తేదీన రచించినట్లు తెలుస్తుంది. ఆ రోజు అక్షయ నవమి పర్వదినం సందర్భంగా ఈ గీతం మొదట ఆయన నవల 'ఆనందమఠ్'లో భాగమై 'బంగాదర్శన' అనే సాహిత్య పత్రికలో ధారావాహికగా వెలువడింది. 2025 నవంబర్ 7వ తేదీకి ఈ గీతం రచించి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం నవంబర్ 7, 2025 నుంచి నవంబర్ 7, 2026 వరకు అంటే ఏడాది పొడవునా ఉత్సవాలను ప్రారంభించింది. ఈ ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్మారక తపాలా బిళ్లను మరియు నాణాన్ని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఒకే నిర్దిష్ట సమయంలో సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. వందేమాతరం కేవలం ఒక పాట కాదు, ఇది స్వతంత్ర పోరాటంలో ప్రజలను ఏకం చేసిన ఒక మహామంత్రము, రణ నినాదంగా నిలిచింది. బ్రిటిష్ పాలనపై ప్రతిఘటనతో ఉద్యమకారులకు ఈ గీతం మనోబలాన్ని ఇచ్చింది. 1905లో బెంగాల్ విభజన సమయంలో ఈ గీతం ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఖుదీరామ్ బోస్ వంటి యువ సమరయోధులు ఉరిశిక్షకు గురవుతున్న సమయంలో కూడా వందేమాతరం అనే నినాదంతోనే ధైర్యంగా మరణాన్ని స్వీకరించారు. 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో ఈ గీతాన్ని ఆలపించారు. వందేమాతర గీతం బీబీసీ వరల్డ్ సర్వే నిర్వహించిన అంతర్జాతీయ పోల్లో ప్రపంచ ప్రఖ్యాత జాతీయ గీతాలలో 2వ స్థానం దక్కించుకుంది. ఈ ఉత్సవాల లక్ష్యం భావితరాలకు ఈ గీతం యొక్క చరిత్ర, సాంస్కృతిక స్ఫూర్తిని అందించడమే మన ప్రధాన లక్ష్యం.